అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలు సేకరించి తద్వారా డబ్బు సంపాదించాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనే తాపత్రయంతోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నట్టుగా తేటతెల్లమవుతున్న దశలో ఈ రకమైన వార్తలు మరింతగా ప్రజల్ని భయపెడుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో భూములు ఇవ్వాలనుకునే వారిని మరింతగా భయపెడుతున్నాయి. అంటే ఎకరాన్ని 10 నుంచి 15 కోట్లకు అమ్ముకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు సమీకరిస్తే రైతులకి ఏమిస్తారు? మీరు 1200 గజాలు లేకపోతే 1000 గజాలు అని బేరం ఆడుతున్నారు. మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసింది ఈ సందర్భంగా ఏమిటంటే, ముందు ఇది వాస్తవమా కాదా చెప్పండి. రెండో అంశం, ఎవరి దగ్గర అయితే భూములు మీరు తీసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే భూములు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారో వారికి ఈ 10-15 కోట్లు చెందే విధంగా మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ రాజధానికి కావలసినటువంటి 2,000 ఎకరాలు సేకరించుకోకుండా వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు గడించాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోతుంది అని సూచనప్రాయంగా సిడబ్ల్యూసి ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల వరకు కూడా రాజధాని నిర్మాణానికి డబ్బు కావాలి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి అని డిమాండ్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఈయన ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆ రోజున అలా డిమాండ్ చేశారు. ఇవాళ అధికారాన్ని చలాయిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో తాను సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంటే 4 లక్షల కోట్లు కాదు కదా, 1,00,000 కోట్లు కూడా అడిగేటటువంటి ధైర్యం లేక, డబ్బు తీసుకొచ్చేటటువంటి సదుపాయం చేసుకునే మార్గం లేక ఎందుకు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రైతుల పొట్టలు కొట్టి 75,000 కోట్ల రూపాయలు సంపాదించాలని ప్రయత్నం చేస్తున్నారు? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ పద్ధతిని తక్షణమే పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ మీరు అలా అమ్మాలి అనుకుంటే ఏ అమ్మకం ద్వారా మీకు 75,000 కోట్ల రూపాయలు వస్తున్నాయో అవన్నీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి రైతులకు చెందవలసినటువంటి భూమిని లేదా డబ్బుని మీరు దోచుకోవడం, ప్రభుత్వం దోచుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికీ కూడా మేము చెబుతున్నాం, ఇన్ని వేల ఎకరాలు సమీకరించడం అనేది చాలా తప్పు నిర్ణయం. ఇది కేవలం రియల్ ఎస్టేట్ కోసమే మీరు సేకరిస్తున్నారు. మీకున్నటువంటి తావేదారులకు వేల కోట్ల రూపాయలు అప్పజెప్పడం కోసమే, సంపాదించుకునే అవకాశం కోసమే మీరు అన్నీ కూడా చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. తక్షణమే దీని మీద పునరాలోచించుకోండి. ఇప్పటికి కూడా మేము చెప్తున్నాం, మీరు చేస్తున్నటువంటి భూ సమీకరణ సరైనటువంటి కాదు, దీన్ని పునరాలోచించుకోండి. మేము ఇప్పటికి కూడా వ్యతిరేకిస్తున్నాం. అక్కడ ఎవరైతే భూములు ఇవ్వమని ఉన్నారో వాళ్ళ దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేయకండి. ఇస్తామనుకున్న వాళ్ళకి ఈ 15 కోట్ల రూపాయలు ఎకరానికి ఇచ్చి మీరు భూమి తీసుకోండి, అంతే తప్ప మరొక విధంగా ఆలోచిస్తే ప్రజా తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని కూడా దయచేసి చంద్రబాబు నాయుడు గారు గమనించాలని కోరుకుంటూ ఉన్నాం.